నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను జ్యోతి చిన్నని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఈ వీడియో ఏంటనేది. నిన్న స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళానని చెప్పి అక్కడ చెప్పిన విషయాలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది కదా. అది పార్ట్ 1 అప్లోడ్ చేశాను. దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 ఈరోజు వెళ్ళానండి. ఈ వీడియో తీసుకొచ్చాను. అది అప్లోడ్ చేయబోతున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగే నేను తులసికోట దగ్గర మీరు ఫస్ట్ చూసినట్టుగా ముగ్గు పెట్టుకుని అమ్మవారికి పాయసం చేసుకుని ఇడ్లీ ఆర్ చట్నీకి ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా పూజ చేసుకుని అమ్మవారిని పూజించేసుకుని నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవడానికైతే వెళ్ళాను. నాకు అన్ని వారాల్లో కన్నా ఈ శుక్రవారం అంటే మహా ఇష్టం అండి. అమ్మవారికి ప్రీతికరమైంది కాబట్టి నాకు కూడా ఈ శుక్రవారం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఫ్రైడే అంటే ఇష్టపడతారు? ఆఫ్ కోర్స్ ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరనుకోండి. మళ్ళా పూజలు చేసుకునే మహిళలకైతే ఈ శుక్రవారం ప్రత్యేకమనే చెప్పాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం స్క్రీన్ ప్రింటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మేడం రావడమే ఈ శారీకి ప్రింటింగ్ చేశారు. డబుల్ ప్రింటింగ్తో బ్లాక్ కలర్ శారీని ఈ డబుల్ కలర్ షేడెడ్ ప్రింట్ చేసి శారీకి ఒక ఎలిగెంట్ లుక్ అయితే తీసుకొచ్చేసారు. ప్లెయిన్గా నార్మల్గా ఉన్న శారీకి ఇలా రిచ్ లుక్ తీసుకొచ్చేసారండి. బాగుంది కదా డిజైను. మేమైతే ఫస్ట్ చూడగానే శారీ బ్లాక్ కలర్ కదా, ఈ బ్లూ కలరు పింక్ వేస్తున్నారు, ఎలా ఉంటుందో అని అనుకున్నాము. కానీ మేడం ఎంచుకున్నటువంటి డిజైను కలర్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయండి ఈ శారీకి. ఇలాంటి ప్లెయిన్ శారీస్ తక్కువ రేట్లోకి వచ్చినా మనం ఇలా వాటిని ఎంతలా హైలైట్ చేసుకోవచ్చు అనేది మేడం చూసి నేర్చేసుకోవచ్చు. చాలామంది ఈరోజు వచ్చారండి. నిన్న రాని వాళ్ళు కూడా ఈరోజు కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు ఈ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవడానికి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ కూడా ఈ వర్క్స్కి ఏంటి, ప్రింటింగ్కి ఏంటి ఇష్టపడుతున్నారు కదండి. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ 1000 రూపీస్ పెట్టి శారీ కొంటే ఖచ్చితంగా 1500 2000 పెట్టి వర్క్ అయితే చేయించుకుంటున్నాం కదండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ స్క్రీన్ ప్రింటింగ్లో మనం వాడేసిన కొన్నాళ్ళు వాడేస్తాం శారీ, అస్తమాన అవే కట్టలేం కదా. అలాంటి శారీస్కి డిఫరెంట్ లుక్ ఎలా తీసుకురావచ్చో వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. మర్చిపోకుండా ముందైతే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ మేడం ఈరోజు చిన్నపిల్లల టీషర్ట్లకి ఇలా టెడ్డీ బేర్ బొమ్మ అయితే వేయటం జరుగుతుంది. మిక్కీ మౌస్ వేస్తున్నారు. చిన్నపిల్లలు కదండి, చూస్తుంటే భలే ముద్దొస్తున్నాయి కదా. ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ మిక్కీ మౌసెస్. ఈ రెడ్ కలర్ క్లాత్ మీద అయితే భలే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మిక్కీ మౌస్ నేమ్ ప్రింటింగ్తో ఉన్న బొమ్మనైతే వేస్తున్నారు. చాలామంది చాలా టీషర్ట్స్ తెచ్చుకున్నారండి. ఈరోజు సగం టైం అంతా ఈ టీషర్ట్స్కి ప్రింటింగ్ వేయడమే సరిపోయింది. అన్నట్టు లాస్ట్లో మన కళాఖండాలన్నీ బయటపడతాయండి. ఎందుకంటే మనకి సెల్ఫ్గా ఇచ్చి డిజైన్ వేసుకోమన్నారు. మేము ఏమేమైతే వేసుకున్నామో ఆ డిజైన్స్ అన్నీ లాస్ట్లో ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీన్ని పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ స్క్రీను ఈ మెటీరియల్ దొరికితే తెచ్చుకుని మీరు ఆన్లైన్లో అయినా చూసుకుని నేర్చేసుకోవచ్చండి డెఫినెట్గా. ఇది ఆడపిల్ల టీషర్ట్లకు వేస్తున్నారు. భలే ఉంది కదా డిజైను. ఆ బొమ్మ చాలా బాగుంది. నాకైతే ఈ డిజైన్ భలే నచ్చింది. ఈ రెడ్ కలర్ మీద భలే ఉంది. తర్వాత స్పెషల్ అండో మన లేడీస్ అందరికీ హస్బెండ్స్ టీషర్ట్స్ మాత్రమే తెచ్చుకోమన్నారు. స్వీట్ హార్ట్ అని ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమంది బయట వాళ్ళు కూడా తెచ్చుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటివి వేసిస్తే బాగోదు కదండి. అందుకని మేడం ముందే చెప్పేశారు. తర్వాత నెక్స్ట్ మేడం వర్క్ చేసినటువంటి శారీస్ని మనకైతే చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా చూడండి. మెయిన్ మీరు ఈ శారీ గురించి తెలుసుకోవాలి. ఇది ఒక తలంబ్రాల శారీ.
వైట్ శారీని మేడం చూసారా ఎలా మార్చేశారో. అంటే పెళ్ళిలో తలంబ్రాలకి కట్టుకున్న తర్వాత పసుపు కుంకాలు ఇవి అంటుకుపోతాయి కదండి. ప్లస్ ఇప్పుడు స్ప్రేలు చేస్తున్నారు కాబట్టి ఈ స్ప్రేలకి ఆ పసుపు అనేది అంటుకుపోయి వదలట్లేదు వాష్ చేసినా కానీ. అయ్యో ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నామే, మన పెళ్లి చీర జ్ఞాపకంగా కట్టుకోవడానికి లేదే అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఇలా లుక్ అయితే మార్చేసుకోవచ్చండి. మీ శారీ లుక్కే మారిపోతుంది. కాస్ట్ వచ్చి ఎంత అవ్వదు. మేడం అయితే 600 తీసుకుంటారంట. ఎనీ వర్క్ ఎనీ డిజైన్, ఏ డిజైన్ అయినా 600 రూపీస్తో మన మేడం శారీ లుక్నే మార్చేస్తారంట. ఇలా మేడం చేసినటువంటి ఇంకో శారీ ఇది గోల్డ్ సిల్వర్తో చేశారు. తర్వాత ఇవేనండి మన కళాఖండాలు. చూడండి అక్కడక్కడ కొంచెం అంటుకుపోయింది. ఇది మన తొందరపాటుతనం వల్ల అండి. నాది గోల్డ్ కలర్ శారీ ఉంది, తీసుకువెళ్ళాను. మెరూన్ దొరుకుతుందని చూశానండి, ఫస్ట్ దొరకలేదు. సరేలే అని చెప్పి పౌడ్ చెంగు దగ్గర దాన్ని అడ్జస్ట్ చేశాను. తర్వాత ఇవన్నీ కూడా నా టాప్స్ మీద నేను వేయించుకున్నానండి. భలే ఉన్నాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.